తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణానికి చెందిన న్యాయవాది కన్నన్పై జరిగిన హత్యాకాండ అత్యంత దారుణమని తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాది హత్యకు నిరసనగా విధులు బహిష్కరించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలోని హోసూరు పట్టణంలో న్యాయవాది కన్నన్ను దుండగుడు దారుణంగా హత్య చేయడం, అట్లాగే విశాఖ జిల్లాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనలను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేశారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు, అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఇటువంటి దారుణాలను ఖండిస్తున్నామని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిబోయిన శ్రీనివాసరావు, కుమ్మడి రవిరాజు, ప్రభావతి, శారద, పుణ్యవతి, కోర్టు గుమస్తాలు పాల్గొన్నారు. న్యాయవాది కన్నన్ మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. ఈ రోజున న్యాయవాది కన్నన్ తమిళనాడు స్టేట్ కృష్ణగిరి డిస్టిక్ అతన్ని అతి కిరాతకంగా పైశాచికంగా హత్య చేసి నడి రోడ్డు మీద కోర్టు ఎదుటే అతన్ని చంపడం జరిగింది. అతను హోసూరు కోర్టు న్యాయవాది. అతన్ని అతి భయంకరంగా కిరాతకంగా చంపారు. కాబట్టి న్యాయవాదులకి ఒక చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యాయవాది రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఆ విధంగా న్యాయవాదులు రక్షణ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో చోట న్యాయవాది పైన న్యాయం కోసం పోరాడవలసిన న్యాయవాదులపై ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి న్యాయవాదుల రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే లా కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయిపై వాళ్ళ క్లాస్మేట్సే భయంకరంగా అత్యాచారానికి గురి చేసి ఆమెకి చాలా హాని తలపెట్టారు. వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి ఆమె తరపున కూడా ఈ రోజున కన్నన్ న్యాయవాదికి జరిగిన ఆయన మరణానికి కారకులైన వాళ్ళని శిక్షించాలని, అలాగే ఎవరైతే న్యాయ కళాశాల చదువుతున్న న్యాయ విద్యార్థినికి కూడా రక్షణ కల్పించాలని, ఆ విధంగా మా బార్ అసోసియేషన్ తరపున అలాగే మా జిల్లా ఫెడరేషన్ తరపున అందరం కూడా ఈ రోజున సమిష్టిగా ఈ రోజున కోర్టు విధులకి హాజరు కాకుండా ఈ యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఈ రోజున మేము బాయ్కాట్ చేస్తున్నాం. కాబట్టి భయం లేకుండా వారి యొక్క వృత్తిని స్వేచ్ఛగా చేసుకోవటానికి ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకొచ్చి న్యాయవాదులకి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి న్యాయవాదులంటేనే ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు. న్యాయవాది ఎప్పుడు పార్టీ కాదు, పార్టీ కోసమే న్యాయవాది పోరాటం చేస్తాడు. అలాంటి న్యాయవాదులపై కూడా దారుణమైనటువంటి దాడులు జరుగుతూ వాళ్ళని కనీసం మర్డర్ చేసే స్థాయికి ప్రజల్లో భయం అనేది లేకుండా అడ్వకేట్స్ని దారుణంగా టార్గెట్ చేసి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అడ్వకేట్స్కి రక్షణ చట్టాలను తీసుకొచ్చి నిర్భయంగా వాళ్ళు వృత్తిని చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇలా సొసైటీలో ఉన్నటువంటి సొసైటీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి భయపడకుండా న్యాయవాదులు ముందుకెళ్లాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ చర్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా దృష్టి పెట్టి న్యాయవాదులకు న్యాయం చేయవలసిందిగాను, చనిపోయినటువంటి కన్నన్ గారికి ఆత్మశాంతి కోరాలని ప్రార్థిస్తూ ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మా అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి